హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని కథలు ఈనాటి ఎపిసోడ్లో మీకోసం. మొదటి కథ, తగిన శాస్తి. పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలో ఉండేవారు. విజయనగర సమీపంలో ఒక చిన్న పట్టణముంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు, కొనేవాడు. ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరాడు. ఆ పట్టణంలో అశ్వప్రదర్శన జరుగుతున్నది. ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారుణ్ణి, గుర్రాన్ని చూశాడు. దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు. మంత్రి కుమారుడు అంగీకరించలేదు. కొంచెం కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి. ఇంత విలువైన గుర్రాన్ని అంత తక్కువకు అడగడం నిజంగా మోసం చెయ్యటమే అవుతుంది. పోనీ నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని నీకు అమ్ముతాను, సరేనా అన్నాడు మంత్రి కొడుకు. గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి. ఏమీ లేదు, 3 కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇస్తా అని అన్నాడు. వ్యాపారికి కోపం వచ్చింది. అయినా పేరాసకు లొంగిపోయాడు. మంత్రి కుమారుడు కొరడా ఎత్తి ఛల్ అని కొట్టాడు. అబ్బా అని మూల్గి ఇంకా 2 కానీ అని అనేలోపు మళ్ళీ కొరడా చెళ్ళుమంది. ఆ త్వరగా 3ది కూడా కాని అన్నాడు వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాను మడిచి, 3వ దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇచ్చేది. నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ వెళ్ళిపోయాడు. వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు. వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి వారందరూ సంబరపడ్డారు. రెండవ కథ, ప్రతిఫలం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసేవాడు. కాని ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారు చేసుకునేవారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చెయ్యాలనుకునేవారు. ఎవరికి వారు మనకెందుకులే అనుకునేవారు. వాళ్లకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో 4 రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు. మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ 4 రోడ్ల కూడలిలో రాయి ఉండడం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది. బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించకపోయావా అన్నాడు మిత్రుడు. నాకేం పని, అది ప్రభుత్వం వారు చూసుకోవాలి అని సమాధానం చెప్పాడు ఆ వ్యాపారి. ఇంతలో ఒక గుర్రపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుర్రం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్లాడు. కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడకు వచ్చాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టటానికి ప్రయత్నించాడు. కాని అది జరగలేదు. సాయంగా ఆ దారిన వెళుతున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు, నేను గురువును, కూలీ పనివానిని కాదు. అయినా నేను బుద్ధిబలం చూపిస్తాగాని భుజబలం చూపించను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా అంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దొర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద ఆ రాయిని ఓ మూలకు దొర్లించాడు. ఆ రాయి క్రింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు ఆ రైతు. అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని రాసిన ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఆ వార్త
ఆ నోట ఈ నోట దేశమంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయడం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరి పని వాళ్లు చేసుకోవడంలో తృప్తి ఏమిటో వాళ్లకు తెలిసింది. మూడవ కథ, తీరని కోరిక. సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూట పెట్టి చెరువుకు తీసుకుని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్టజెప్పేవాడు. ఆ గాడిద ఉన్నదానితో తృప్తిపడే రకం కాదు. ఆ గాడిద పని చేసి చేసి విసిగిపోయింది. బట్టల మూట మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్థించింది. ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చేయి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు. నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరి గురించి తెలుసు. బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరమిచ్చాడు దేవుడు. దానికి గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది. కొన్ని రోజుల తరువాత గాడిదకు ఆ పనిమీద కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకుని ఊరూరా సంతలకు తిరిగి అమ్మడం కష్టమనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను కాని చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు అని అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు. నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కాని ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరికి పంపినా శుద్ధ దండగా. నీకసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడడం నేర్చుకో. అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు. మా స్టోరీస్ అండ్ ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనిష్క కబుర్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. 4వ కథ, దొంగను పట్టే మసికుండ. విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఆ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ, ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్లకు అపజయం అనేది కలగదని చెప్పాడు. అప్పటినుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజగదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగలించాలనే దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగలించి ఒకచోట దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండను తాకి రావాలని, ఆ కుండే దొంగను పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్కరు ఆ కుండను తాకి వస్తున్నారు. అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు.
మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందోనని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటి ఉంది. ఒక్క చంద్రసేనుని చేతికి మాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించాడు. 5వ కథ గర్వం పనికిరాదు. ఒక తూనీగ చెట్టు కొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయ్యింది. 2 మినుగురు పురుగులు ఎంతో ఆనందంతో విచ్చలవిడిగా తిరుగుతూ తూనీగను చూసి గర్వంతో, ఓహో నీవా తూనీగా, దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము, ఆ వెలుగులో వెళ్తావా అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగా, మిత్రమా, నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను. కాని మీరు మాత్రం పగలు బయట కనపడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరు ఏమిటో తెలుసుకోండి అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ, ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతాము. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగా, నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు, ఎదుటివారిని కించపరచకూడదు, మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నానని భావిస్తున్నారు. కాని నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తళతళా మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి. కాని చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని, మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాననుకుంటాడు. ఆ తరువాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఎవరి విలువ వారికుంటుంది అన్నది తూనీగా. ఇవండి ఈనాటి స్టోరీస్. మరిన్ని స్టోరీస్ డైలీ వినడానికి తప్పకుండా కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.